థ్యాంక్ యూ అమృత, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇది వరకు వచ్చినటువంటి మీ సినిమాలాగానే ఇది కూడా చాలా పెద్ద సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. డైరెక్టర్ సుబ్బు మంగాదేవి గారు. ఎస్, అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను ఇక్కడ ఉండడానికి కారణమైన సుప్రీం హీరో సాయి ధర్మ తేజ్కి లైఫ్ లాంగ్ నా థ్యాంక్స్ ఎప్పుడూ ఉంటాయి. అందరికీ ఆకలేస్తున్నట్టుంది, నేను చాలా తక్కువ మాట్లాడతాను అనుకోకండి, చాలా ఎక్కువసేపు మాట్లాడతా. ఎందుకంటే చాలామంది గురించి చెప్పాల్సిన వేదిక ఇది, చాలామందికి నేను ఆ థ్యాంక్స్ చెప్పాల్సిన ప్లేస్. అంటే ఆ అద్దంలో చూసుకుంటుంటే నాకు అర్థమవుతుందండి, మేము మన వెనకాల ఇంతమంది ఉన్నారా అంటే, నేను ఇండస్ట్రీకి ఒంటరిగా వచ్చినా ఈరోజు ఇంతమందిని ఇక్కడ సంపాదించుకున్నానా అనే ఒక హై మాత్రం భలే వస్తుందండి. అది చాలా అనిపిస్తుంది. మా సినిమా రిజల్ట్ ఏమైనా కానీ ఈ వెనకాల ఇంతమందిని నిలబడ్డం ఉంటుంది చూడండి, అది వేరే లెక్క. దయచేసి నా అసిస్టెంట్ డైరెక్టర్స్ కూడా అక్కడ కాకుండా ఓ మూలన్నా నిలబడండి, పైకి వచ్చి ఓ మూలన్నా నిలబడండి, పర్లేదు. అండ్ ఆర్డర్లో చెప్పుకోవాలండి. ఫస్ట్ సత్య పైకి రండి, నాని, విశ్వ రండి. ఏం పర్లేదండి, ఒక్క 10 minutes అంతే అయిపోద్ది, త్వరగా రండి. సత్య రాడాలి. సత్య వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్రెండ్, దాంతోపాటు ఈ సినిమాకి నాకు కోడైరెక్టర్గా వర్క్ చేశాడు. నిజంగా చెప్తున్నానండి, లొకేషన్లో నేను చాలా ఫ్రీగా చాలా రిలాక్స్డ్గా ఉన్నానంటే మెయిన్ రీజన్ సత్య వల్లే. థ్యాంక్ యూ డార్లింగ్, నువ్వు నా వర్క్ని చాలా ఈజీ చేసావు, థ్యాంక్స్ ఎ లాట్. విశ్వ, ఈ సినిమా కథ టేక్ ఆఫ్లో ఉన్నప్పుడు ఈ విశ్వ రూమ్లోనే అక్కడే పప్పు వండేవాడు, అక్కడే చారు, అక్కడే పచ్చడి, అక్కడే పెరుగు తెచ్చిచ్చేవాడు. నిజంగా ఆ కథ ఉండడానికి, కూరలు ఉండడానికి మనోడే చాలా హెల్ప్ చేశాడు నాకు. ఈ కథలో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశాడు విశ్వ. ఐ హోప్ తనకు కూడా మంచి ఫ్యూచర్ రావాలని కోరుకుంటున్నా. చాలా కష్టపడతాడు, చాలా మంచి మనిషి. థ్యాంక్ యూ డార్లింగ్. మధు గారు రండి, పెగ్గ టైం అవుతుంది రండి. ఈయన చెప్పాను లాస్ట్ టైం చెప్పినట్టే, నా కథలో ఏదన్నా 50% క్రెడిట్ ఉంటే కేవలం మధు గారికే చెందుతుంది. అది సార్ జెన్యున్గా చెప్తాను, డైరెక్ట్గా ఎప్పుడు చూసినా ఎందుకు చెప్తాను అర్థం అవుతుంది కానీ లేదు సార్, జెన్యున్గా చిన్న చిన్న అలా చెప్పేవాడిని తప్ప అసలు ఏమీ మొత్తం మీరు జెన్యున్గా చూడ వినపడకుండా చెప్పాడు ఆయన డైలాగ్స్. వెళ్ళండి, మా ఇంట్లో వినపడలేదు. నిజంగా నాకు చాలా హెల్ప్ చేసిన వ్యక్తి కథల విషయంలో, అన్ని విషయాల్లో మధు గారు. అతను డెఫినెట్గా చాలా హెల్ప్ చేశారు. తర్వాత ఈ కథ నరేష్ గారికి 21లో చెప్పాడు, డిసెంబర్. తర్వాత ప్రాసెస్ వెళ్తున్న క్రమంలో ఎక్కడో చిన్న ఇంకా ఎప్పుడు అని వెయిటింగ్ ఒకటి ఉంటే నాకు హెల్ప్ చేసిన వ్యక్తి ప్రవీణ్ అన్న. ప్రవీణ్ అన్న ఎక్కడున్నావు? ప్రవీణ్ అన్నకి వెళ్ళి కథ చెప్పడం జరిగింది. ప్రవీణ్ అన్న కథ విన్న తర్వాత వేరే ఏదన్నా ఆప్షన్ వచ్చిందంటే మాత్రం మైండ్లోంచి తీసే, ఎందుకంటే ఇది నాకు ఒక నరేష్ గారు తప్ప ఎవరో కనపడతలేదని చేపల పులుసు వండి మరీ పెట్టి చెప్పాడు ప్రవీణ్ అన్న. ప్రవీణ్ అన్నకి నేను చాలా థ్యాంక్స్ చెప్పాలి. బచ్చలమల్లి విషయంలో వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఇది జరగడానికి కారణం మా ప్రవీణ్ అన్న. అండ్ మిగతా వచ్చిన డైరెక్టర్స్ అందరికీ, కార్తిక్ బ్రో, వేణు అన్న, విజయ్ గారు, ఇంకా యదువంశీ, తర్వాత మధ్యలోనే మ్యాటర్ కోసం వెళ్ళిపోయిన త్రినాథరావు గారు, ఇంకా మిగతా మా డైరెక్టర్స్, వీళ్ళందరికీ నేను థ్యాంక్స్ చెప్తున్నాను. చూడండి, ఆయన 10 minutes తీసుకున్నాడు ఈ ఈవెంట్లో మాట్లాడడం కోసం. సో మీ అందరికీ థ్యాంక్స్, ఎందుకంటే పిలవగానే వచ్చారు, ఇక్కడ దాకా వచ్చి ఇంత ఓపికగా ఉన్నారు. చాలా చాలా థ్యాంక్ యూ అన్న అందరికీ. ఎంట్రీ లాస్ట్లో ఉంది డార్లింగ్, క్లైమాక్స్కి వెళ్ళిపోతున్నావు. ఇంకొక ఇంపార్టెంట్ పర్సన్ ఇన్ మై లైఫ్ ఈ స్టేజ్ మీద ఉన్నారు, డైరెక్టర్ మారుతి గారు. ఆయన అంటే బ్రదర్, ఆయనకు సతీష్ గారు అని బ్రదర్ ఉన్నారు, కానీ ఆయనకన్నా నన్ను చాలా ప్రేమగా చూసుకుంటారు మారుతి గారు. ఏ టైంలో ఏది అడిగినా, ఏది చెప్పినా, ఏది కావాలన్నా సరే, అంటే ఇంత కూడా ఆలోచించరు నా విషయంలో. ఎందుకు అంత ప్రేమ అంటే ఆయన్ని అడగాలి. కానీ సార్, మా మదర్ విషయంలో నేను డిప్రెషన్లో ఉన్నప్పుడు మళ్ళీ నన్ను మనిషిని చేసింది మాత్రం మారుతి గారే. అది మాత్రం నేను ఎక్కడన్నా చెప్పగలను, ఎంతసేపు అన్నా చెప్పగలను. మారుతి గారు లేకపోతే నాకు చాలా టైట్ అయ్యేదేమో కాన్ఫిడెన్స్ లెవెల్ సినిమాల విషయంలో. సార్ లవ్ యూ సార్, థ్యాంక్ యూ కన్నా లవ్ యూ సార్. నెక్స్ట్ లెవెల్కి వెళ్తున్నారు, నెక్స్ట్ అది పక్క. దేంతో వెళ్తున్నారో అందరికీ తెలుసు, ద రాజా సాబ్. దాంతో నెక్స్ట్ లెవెల్కి వెళ్తున్నారు ఆయన డెఫినెట్గా. అండ్
రాజేష్ గారికి నేను ఒక వేరే కథ చెప్పాను. సోలో బ్రతికి సో బెటర్ కాదు, వేరే కథ. ఆయన వేరే పెద్ద హీరో కోసం వింటున్నారు. యాక్చువల్గా నేను కథ మీడియం రేంజ్ హీరోకి రాసుకుని వెళ్ళి చెప్పా. ఫస్ట్ హాఫ్ అయిన తర్వాత బయటకు వచ్చి చెప్పారు, ఏంటి బ్రో నాకేం కనెక్ట్ అవ్వట్లేదు అన్నారు. సెకండ్ హాఫ్ కనెక్ట్ అవుతుంది సార్ అంటే వద్దులే బ్రో ఇంకా ఆపేయండి కనెక్ట్ అయినప్పుడు అన్నారు. తర్వాత నేను సోలో బ్రతికి చేసే టైంలో కూడా కలిసి మామూలుగా మాట్లాడుకున్నాం. ఈ కథ నరేష్ గారికి చెప్పిన తర్వాత నరేష్ గారు వాళ్ళ షూట్లో ఇలాంటి కథ చెప్పాడు సుబ్బు అని ఆయన చెప్పడంతో ఆయన నాకు పిలిచి కథ వినడం కోసం పిలిచారు. అప్పుడే చెప్పా వినగానే, సార్ మీకు కనెక్ట్ అవ్వకపోవచ్చు, మళ్ళీ మీరు ఇంటర్వెల్గా ఆపేస్తే మళ్ళీ బాగోదు అనేసరికి లేదండి చెప్పండి అన్నారు. కథ ఎంత అయిపోయిన తర్వాత ఆయన ఒకటే చెప్పారు, ఈ కథ నేనే తీస్తా, ఖచ్చితంగా నువ్వు అనుకున్నట్టే తీస్తా, నువ్వు ఏది అడిగితే చేస్తా అన్నారు. ఆ రోజు ఏ మాట చెప్పారో ఈ రోజు కాదు, రిలీజ్ కాదు, నెక్స్ట్ కూడా అదే మాట మీద నిలబడుతూ ఉన్నారు రాజేష్ గారు. నిజంగా సార్ మీలాంటి ప్రొడ్యూసర్ ఈ సినిమాకి దొరకడం నా అదృష్టం సార్. బచ్చల మల్లిగాడు చేసుకున్న పెద్ద అదృష్టం. మీరు లేకపోతే ఈ సినిమా ఇంత బాగా వచ్చేది కాదు సార్. నిజంగా ఐ లవ్ యూ సార్. ఎందుకంటే సినిమాని ప్రేమించే ప్రొడ్యూసర్లు దొరకడం డైరెక్టర్లకు చాలా అదృష్టం అండి. ఆ విషయంలో చెప్తున్నా. అండ్ ఈవెంట్కి ఇచ్చేసిన సంయుక్త గారు చాలా థ్యాంక్స్ అండి. విరూపాక్ష కార్తిక్ డైరెక్టర్ ఉన్నప్పుడు మేము అప్పుడు చూసి మాట్లాడుకునేవాళ్ళం. నెక్స్ట్ అంటే హీరోయిన్ ఓరియంటెడ్ కథలు చేస్తే ఈవిడ భలే సెట్